వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు గురువారం మన ట్రేడ్ జర్నల్ చూసుకున్నట్టయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం 1 మంత్ 20 డేస్ లేకపోతే 15 డేస్ 2-3 వీక్స్ బాగా చేసినా కానీ 1 డేలో చిన్న మిస్టేక్ చేయటము, ఆ రోజు మొత్తం సైకలాజికల్గా మిస్టేక్ చేసేసి క్వాంటిటీ యాడ్ చేయడం, సో ఆ హోల్ ప్రాఫిట్ని లాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా మనం ఏం మిస్టేక్ చేసాం అనేది, నిన్న ఏం మిస్టేక్ చేసాం, దాన్ని ఈరోజు ఎగ్జిట్ ఎలా చేసుకున్నాం అనేది చూద్దాం. సో ఈరోజు ట్రేడ్ అంటే ఏం తీసుకోలేదు, నిన్నటి హోల్డింగ్సే ఈరోజు క్యారీ చేశాను. సో అవి ఏ విధంగా ఎగ్జిట్ అయ్యానని, ఏం చేశాను, వాటిని మళ్ళీ నెక్స్ట్ డేకి హోల్డ్ చేశాను అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే అది చాలా సైకలాజికల్ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఫ్రీ మైండ్ ఉండాలి, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి. సో ఇక్కడ ప్రీవియస్ డే ఓపెన్, హై, లో, క్లోజ్ని మార్క్ చేసుకుందాము. సపోజ్ ఇది చూసుకున్నట్టయితే ఇది లో, ఇది హై, సో ఇది క్లోజ్, అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇది నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా, సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, దాన్ని కొద్దిగా యావరేజ్ చేశాను. ఈ 3 o'clock క్యాండిల్ బుల్లిష్గా ఇది రావడం వల్ల నేను ఇది ఎగ్జిట్ అయిపోయి ఇటు ఎంటర్ అయినా నేను లాస్ మొత్తం రికవర్ చేసేవాడిని, కానీ అలాగే హోల్డ్ చేసుకున్నా. సో అదొక మిస్టేక్ అయిపోయింది. ఇంత పెద్ద క్యాండిల్ బుల్లిష్గా వెళ్తుందని అనుకోలేదు. ఇక్కడ ఫిబొనాసీ ఇది డ్రా చేసినా కానీ సో దీన్ని బ్రేక్ చేసేసింది, అంటే మనకి ఇంకా ఇక్కడ టార్గెట్ రీచ్ కాలే హోల్ డే. సో మనం ఈ 3 o'clock క్యాండిల్లో బుల్లిష్గా ఇది తీసుకొని వచ్చింది. సో ఇక్కడ ట్రాప్ అయిపోయాము, అంటే నేను ఎంట్రీనే ఈడ చేశాను. సో ఇది మొత్తం ట్రేడ్ తీసుకోలేదు ఇది, సో వేరే వర్క్ వల్ల. సో అది మిస్టేక్ అయింది. లేకపోతే నేను ఇక్కడే ఎక్కడో చిన్న స్కాల్పింగ్ చేసేసి ఒక 1000-1500 తీసేవాడిని. సో ఇది అప్పటికి 2 o'clock టైంలో వచ్చేటానికి, సో హోల్ డే అసలు ట్రైన్ ఆల్రెడీ జర్నీలో ఉంది, మధ్యలో ఇన్బిట్ యాడ్ అయ్యాము. సో యాడ్ అయ్యామో కానీ క్వాంటిటీ 1-2 లాట్స్ పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ప్రాఫిట్ మనకి ఇబ్బంది ఉండకపోయేది. సో ఇది వెళ్తుంటే నేను ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని ఇక్కడ నుండి రిటర్న్ అవుద్ది కదా కొద్దిగా అని నేను ఇక్కడ యావరేజ్ క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో అది సడన్గా బిగ్ మూమెంట్ రాగానే సో అది అందులో ట్రాప్ అయిపోయాం. దాన్ని ఎగ్జిట్ చేసినా ఇటు రివర్స్లో ఎంటర్ అయినా అయిపోయేది, కానీ నేను ఇక్కడ నుండి ఇంత సడన్ స్పైక్లో ఒక్కటే క్యాండిల్ ఎంత పెద్దది పడుతుంది అనుకోలేదు. సో సడన్గా క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల అది లాస్లోకి వెళ్ళిపోతే దాని లాస్ని కట్ చేయకుండా నెక్స్ట్ డే కూల్ చేశాను. సో అది సో ఈరోజు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో ఈ నెక్స్ట్ డేది. సో ఈరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. సో ఇది నేను ఈరోజు ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అసలు ఈరోజు నేను నా వర్క్కి నేను చేయకూడదు, సో ఏదో చేయాలనే కుతూహలంలో ఈ టైంలో ఇక్కడ చేశాను. సో దాని పరిణామమే సో నెక్స్ట్ డే హోల్డింగ్కి వెళ్ళిపోయింది. అసలు మన లాస్ అంతా చెప్పాలి అనుకుంటే మన అంటే ట్రేడింగ్ జర్నీలో మొత్తం ఈ హోల్డింగ్ వల్లనే, నెక్స్ట్ డే హోల్డింగ్ వల్లనే యావరేజ్ చేయటము, ఓవర్ ట్రేడింగ్ చేయడము, తర్వాత హోల్డింగ్ చేయడం, నెక్స్ట్ డేకి హోల్డింగ్ చేయడం అనే ఈ మూడిటి వల్లనే మనకి క్యాపిటల్ మొత్తం చాలా కోల్పోయాము. సో నెక్స్ట్ డేకి హోల్డింగ్ చేయడం వలన, సో ఇక దీనివల్లనే మనకు అంత ప్రాఫిట్స్ అనిపోయాయి. సో అవి చేయొద్దు అనుకున్నాము, అది ఏదన్నా ఒక నెలలో ఒకసారి ఈ విధమైన ట్రాప్ అనేది జరుగుతూ ఉంది. సో దాన్ని ఇంకా కరెక్షన్ చేసుకుంటేనే ఇందులో సస్టైన్ అవుతాం, లేకపోతే ఈ యావరేజ్ చేయడము, ఓవర్ ట్రేడింగ్ చేయడం, నెక్స్ట్ డే హోల్డ్ చేయడం అనేవి, స్టాప్ లాస్ పెట్టుకొని లాస్ని యాక్సెప్ట్ చేయకుండా నెలలో ఒక్కరోజన్నా అలా ట్రాప్ అయిపోతే మనం హోల్ మంత్ మొత్తం చేసిందంతా లాస్లోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవి రూల్స్ అనేవి పెట్టుకున్నాం ఇంతకుముందు. మనకు ఒక రూల్స్ లేవు, అన్నీ తెలుసు కానీ పాటించడానికి కష్టమయ్యేది. ఏం చేస్తున్నామో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయేవాళ్ళం లాస్ వచ్చినప్పుడు. దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకోవడానికి ఈ మన ట్రేడ్ జర్నల్స్ అనేవి మళ్ళీ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. సో మనం అంటే సక్సెస్ అవ్వాలి అని అంటే అది చాలా టైం పడుతుంది. సైకలాజికల్గా మనం అన్నిటిని పాటించాలి అంటే
చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దానివల్ల మనం కొన్నిటిని సో ఇక్కడ మనం చూసుకుంటే గ్లోబల్ మార్కెట్ బుల్లిష్గానే ఉంది. తర్వాత ఎకనామిక్ తర్వాత అప్ ట్రెండే కన్సల్టేషన్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఏ విధంగా ఓపెన్ అయింది అనేది మనం చూసుకుంటే ఇక్కడ సో ఈ విధంగా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. అది మార్కెట్ ఈ నుండి చాలా లాస్లో ఉంది. దీనికి తోడు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా లాస్లోకి వెళ్ళిపోయింది. సో మనం ఏం చేయలేం, అంతే. మనం చేతులు కాలిన తర్వాత దాగులు పట్టుకోవడం అంటే మిస్టేక్ అనేది ఇక్కడ జరిగింది. నువ్వు ఎప్పుడు లాస్ అయితే ఇన్నే కట్ చేసుకోవాలి, నీకు ఎంత లాస్ అనేదాన్ని. నువ్వు ఆ టైంలో స్పాంటినిటీగా నువ్వు క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల ట్రాప్ అయిపోయినావు. దానికి నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యిద్ది అనుకున్నావు, హోల్డింగ్ పెట్టావు. కానీ అది ఎందుకంటే దీనికి ఇక్కడికి మళ్ళీ రివర్స్ అయ్యి ఈ 50% దానికి కొద్దిగా మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఇటు వెళ్తుంది అనుకొని నువ్వు హోల్డింగ్ చేసావు. కానీ అది అలా జరగలేదు. అది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ బుల్లిష్గా ఉంది. ఒక్కోసారి కిందికి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యాయి. అలాంటి మైండ్ సెట్ తోటి, హోప్ బేస్డ్ తోటి చేయటం, అది సడన్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ కంటిన్యూస్గా ఒకే రేంజ్లోనే ఉంది. అంటే ఆల్రెడీ నువ్వు ఇక్కడ లాస్లో ఎంటర్ అయ్యి సో నువ్వు ఈ రేంజ్లో ఉన్నప్పుడు లాస్ని ఏం చేస్తావు సో నెక్స్ట్ డే అంటే ఇంకేంటి, ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు మంత్లీ ఎక్స్పైరీ. సో కంప్లీట్గా మార్కెట్ సైడ్ వేస్ చూస్తే చిన్న క్యాండిల్స్ ఒక్కటేసారి సడన్గా. సో నేనేం చేశానంటే నిన్న అమెరికన్ మార్కెట్ చూశాను, సేమ్ మధ్యలో ఒక క్యాండిల్ పడ్డది, మళ్ళీ ఒక క్యాండిల్ పైకి పడ్డది. సో నేనేం చేశానంటే ఇటు పైకి వెళ్ళినప్పుడు లాస్లో ఉంది, దాన్ని సడన్గా ఇక్కడ నుండి ఇంకొక 15 మినిట్ క్యాండిల్ పెద్దది ఇక్కడ పడ్డప్పుడు లాస్ యాక్సెప్ట్ చేసేసి క్లోజ్ చేశాను. తర్వాత ఎందుకంటే ఈరోజు జీరో అయిపోతుంది నువ్వు అలా హోల్డ్ చేసుకున్నా కానీ, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని మళ్ళీ రివర్స్లో పైకి ఎంటర్ అయ్యాను. ఎందుకంటే ఈ సేమ్ ఇది నాస్డాక్ అమెరికన్ మార్కెట్ని ఫాలో అయింది. సో నేను కూడా ఒకసారికి ఇది తీసుకున్నాను, కానీ మళ్ళీ దీని నుండి ఇటు తీసుకున్నాను. సో ఈ విధంగా నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక ప్రాఫిట్ కాదు, లాస్ రికవరీకి ట్రై చేశా. మళ్ళీ బుల్లిష్కి ఎంటర్ అయ్యా. సేమ్ నాస్డాక్ చార్ట్ చూసుకున్నా సేమ్ అలాగే ఉంది కాబట్టి. సో ఇటు సైడ్ ఎంటర్ అయ్యా. సో ఇక్కడ కొద్దిగా రికవరీ చేశా. సో ఓల్డ్ డే మళ్ళీ ఇంకొక క్యాండిల్ కింద పడుతుంది అనుకుని ట్రై చేశాను. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ కూడా ఇంకొకటి 2 o'clock టైం ఇంకొకటి కిందికి పడ్డది ఈ లెవెల్లో. సో ఈ లెవెల్లో ఇంకా కింద పడుతుందేమో అనుకుని ఈ ఏరియాలో కిందికి ఎంటర్ అయ్యాను నెక్స్ట్ వీక్ది, కానీ మార్కెట్ కింద పడలేదు. సో అలాగే హోల్డ్ చేసి ఉంచాను. సో 3 o'clock టైంలో చూసుకుంటే మార్కెట్ ఇంకా పడుతుందేమో ఇంకొక క్యాండిల్ ఇటు పడి ఇటు వెళ్తుందేమో, ఎందుకంటే అమెరికన్ మార్కెట్ అది ఒక్కోసారి ఫాలో అవుతుంది. కానీ సడన్గా నేను ఈ మార్కెట్ని ఇటు వెళ్ళింది. సో ఇక్కడ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మనం హోల్డింగ్ చేసాం కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనం ట్రాప్ అయ్యాము. సో ఇక మన చేతిలో ఏం లేదు, అది గ్యాప్ డౌన్కి వస్తేనే, లేదంటే ఇంకా క్వాంటిటీ యాడ్ చేసి యావరేజ్ చేసేసి అన్న క్వాంటిటీ. సో అది జరగని పని. సో ఇక్కడ ఇక ఈరోజు మొత్తం కంటిన్యూస్గా సైడ్ వేస్గానే ఉంది. మనం ఏం చేద్దామన్నా. సో ఓవరాల్గా ఏంటంటే ఇక కొత్తగా ఫ్రెష్ ట్రేడ్ అనేది ఏం లేదు. కాకపోతే నిన్నటిదే హోల్డింగ్ గ్యాప్ అప్లో ఉండడం వలన సో లాస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఫిక్స్డ్ లాస్. సో మార్కెట్ ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక రౌండ్ కిందకు పడ్డది, మళ్ళీ చాలాసేపు సైడ్ వేజ్ చేసి మళ్ళీ ఒకటి పైకి వెళ్ళింది, తర్వాత ఆ విధంగా మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ విధంగా మనం యావరేజ్ చేయటం, హోల్డ్ చేయటం అనేది నిన్నటి దాన్ని సో ఈరోజుకి లాస్లో ఎండ్ చేయాల్సి వచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్.